ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్తీక మాస వనభోజనాలకి విచ్చేసినటువంటి తోటి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు. కార్యక్రమ అధ్యక్షురాలు మన అధ్యక్షురాలు కానూరి హిమబిందు గారు, అట్లాగే మన సెక్రటరీ హనుమంతరావు గారు, నాగేశ్వరరావు గారు, బర్త్డే నీరజ గారు, ఇతర మెంబర్స్ అందరికీ, మాజీ అధ్యక్షురాలు స్వరూపరాణి గారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడికి ఎమ్మెల్సీగా రాలేదు, నేను ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చాను మీలో పార్టిసిపేట్ కావడానికి. ఎందుకంటే ఈ సంస్థ మన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరూ కలిసి ఏర్పరచుకున్న సంస్థ. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సంస్థను బలోపేతం చేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా 2010లో దీనికి పునాది పడ్డది. అది కూడా తానా మహాసభల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో దీనికి పునాది ఖమ్మంలోనే పడ్డది. నిన్ననే పీటీఐ నుంచి ఒక అతను కాల్ చేశారు. దురదృష్టవశాత్తు మన నూకారపు సాయి తేజ చనిపోవటం. ఆ సందర్భం కాల్ చేసేటప్పుడు తను మాట్లాడుతూ తను ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, దాంట్లో ఒక 1000 మంది పైగా సభ్యులు ఉన్నారంటే ఆయన ఇంతవరకు నాకు తెలియదండి, ఇంత ఉందని నేను షాక్ అవుతున్నాను అన్నాడు. అంటే మన ఆర్గనైజేషను ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎక్కడ లేదు, ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. మన సంఘం కొద్ది మందితో స్టార్ట్ అయింది. ఈరోజు నాకు ఇప్పుడే నేను శ్రీనివాస గారితో మాట్లాడుతున్నా, ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 1200 మంది ఉన్నారండి అని అన్నారు. 1200 మంది కాదు, 1000 మంది ఇక్కడ మనకి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇంకా నేను 2-3 ఇళ్ళకి వెళ్ళాను, రేపు వస్తున్నారా మరి ఎన్ఆర్ఐ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదన్నారు. అంటే మీది కాదు తప్పది, అంటే వాళ్ళు కనెక్ట్ కాలేదు వాళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంది. కాకపోతే ఏంటంటే మన హిమబిందు గారు వీళ్ళు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చర్చించాం. ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి అని అంటే ఏం చేయాలనే దాని మీద కొంత డిస్కషన్ జరిగింది. ఒకటి, మనం అందరం కూడా ఇక్కడ చాలామంది అమ్మలు తండ్రులు అందరూ వచ్చారు, ఫాదర్స్ మదర్స్ అందరూ. మన పిల్లలు చాలామంది అమెరికాకి వెళ్ళిపోయారు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరగగానే అందరం ఎన్ఆర్ఐ పేరెంట్ కమ్యూనిటీ మొత్తం కూడా బాధకు లోనైంది. ఎందుకు అంటే సాయి తేజ అంటే మన పిల్లల్లాగానే ఆ అబ్బాయి కూడా అమెరికాకి వెళ్ళిపోయాడు. మంచి భవిష్యత్తు కోసం ఒక మాస్టర్ చేయటం కోసం వెళ్ళిపోయాడు. దురదృష్టవశాత్తు చనిపోయాడు. అందరికీ బాధ అనిపించింది, వాళ్ళ పేరెంట్స్తో పాటు మనకు కూడా బాధ అనిపించింది. అయ్యో మన పిల్లోళ్ళలాగానే ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళాడు కదా, ఇట్లా అన్యాయం అయిపోయింది అనేటువంటి అందరూ అక్కడికి వచ్చిన మన వాళ్ళు వచ్చారు, అందరు అక్కడికి మన అసోసియేషన్ వాళ్ళందరూ. ఇట్లా ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఇదేం కొత్తగా. కానీ ఒకటి, మనం ఇక్కడ ఎన్ఆర్ఐ పేరెంట్స్గా మీకు నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. గతంలో కూడా చెప్పాను. ఒకటి, ఈ సంఘాన్ని మీరు ఇంకా మరింత స్ట్రెంగ్త్ ఎట్లా చేసుకోవాలి. 2, మీ పిల్లలకు ఉన్నటువంటి లింక్ని మీరు ఎట్లా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. 3, మీ పిల్లల భవిష్యత్తునితో పాటు మీ భవిష్యత్తు కూడా లింక్ అయ్యింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే 4 కేటగిరీలు ఉన్నారు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్లో. ఒకటి, ఆల్రెడీ మీ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి బాగా సెటిల్ అయిపోయి సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీ పిల్లలు కూడా 50 ఇయర్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా మ్యారేజెస్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ బార్న్ సిటిజన్స్. సో కేటగిరీ 1 అక్కడ మీ పిల్లలు సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళు. కేటగిరీ 2లో గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు. మీ పిల్లలు ఆల్రెడీ H1 నుంచి గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయ్యి, అంటే అమెరికాలో ఇంకా స్థిర నివాసం ఏర్పరచుకోవటం కోసం అవకాశం ఏర్పడేటువంటి బ్యాచ్. వాళ్ళ పిల్లలు కూడా సిటిజన్స్. ఇక 3వ బ్యాచ్ వచ్చి H1 బ్యాచ్. H1 బ్యాచ్ వాళ్ళు గాలిలో ఉన్నారు. గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా,
ఉద్యోగం ఊడితే మళ్ళీ ఉద్యోగం వస్తుందా రాదా. సో గ్రీన్ కార్డ్ బ్యాచ్ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. చాలామంది అంటారు మా పిల్లలకు గ్రీన్ కార్డ్ వచ్చిందండి అని. H1 వాళ్ళు ఏమంటారు, H1లోనే ఉన్నారండి, మళ్ళీ కంపెనీ జాబ్ పోతే ఇంకో H1 వస్తుందో రాదో, లేకపోతే గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుందో లాస్ట్ 15 years నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకో పక్క ట్రంప్ వచ్చాడు, మీ అందరినీ కూడా మళ్ళీ బ్యాక్ పంపుతాం, మాకు అవకాశం లేని వాళ్ళని ఇంకోటి చెప్తున్నాం. ఇక ఫ్రెష్ బ్యాచ్ మెజారిటీ F1 స్టూడెంట్స్. F1 స్టూడెంట్స్ నాకు తెలిసి లక్షల్లో ఉన్నారు, లక్షల్లో. ఎప్పుడు లేని అమెరికన్ యూనివర్సిటీస్ మొత్తం కూడా ఇండియన్ స్టూడెంట్స్తో నిండిపోయింది. మీరు ఏ కాలేజీకి వెళ్ళండి, మన ఇండియన్ కాలేజీకి వెళ్ళినట్టే ఉంటుంది. అమెరికాలో గతంలో ఏంటంటే ఇండియన్స్ లేకపోతే ఎనీ ఫారినర్ 10 మంది 20 మంది కనిపించేవాళ్ళు. ఇప్పుడు లోకల్ వాళ్ళు 10 మంది 20 మంది కనిపిస్తున్నారు. 90% మన వాళ్ళే ఉన్నారు. నేను ఈ మధ్య అట్లాంటాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళాను, కెనెసా స్టేట్ యూనివర్సిటీ అని ఉంటుంది. మన పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. ఆ యూనివర్సిటీలో గతంలో ఎవరు కనిపించేవాళ్ళు. ఇక్కడ మన మద్దినేని సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, అప్పుడు ఫస్ట్ బ్యాచ్. ఆ తర్వాత ఎవరు కనిపించలే. నేను మొన్న పిల్లలు వెళ్తే నేను ఒక చిన్న పార్టీ పెట్టాను రెస్టారెంట్లో. మన పిల్లలందరినీ ఇన్వైట్ చేశాను, అక్కడ అందుబాటు. ఎంతమంది ఉన్నారో బాబు అంటే యూనివర్సిటీ అంతా మన వాళ్ళే అంకుల్ అన్నాడు. అంటే మన పిల్లలు ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. స్టేజ్ 1లో మీ పిల్లలందరూ కూడా సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అందరూ ఒక్కసారి చేయొత్తారు. మీ పిల్లలు సిటిజన్ అయినటువంటి వాళ్ళు. సో చాలామంది పిల్లలు సిటిజన్స్ అయ్యారు. వాళ్ళు ఇంకా ఇండియాకి రారు. మీరు గుర్తుంచుకోండి, మీరు అనుకోవచ్చు మా అబ్బాయి మా అమ్మాయో లేకపోతే మా అల్లుడు గారు అందరూ ఇండియాకి వస్తారు అనుకుంటారు. మీ పిల్లలు ఇండియాకి రారు. వాళ్ళ పిల్లలు అమెరికన్స్ అయిపోయారు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు అమెరికాలో గతంలో ఏంటంటే జాబుల కోసం అందరం ఫైట్ చేసేవాళ్ళం, లేదా మంచి ఉద్యోగం రావాలనుకునేవాళ్ళం, కంపెనీలో ప్రమోషన్ రావాలనుకునేవాళ్ళం. నేను మేనేజర్ని అయ్యాను, డైరెక్టర్ని అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, CEO అయ్యాను అనుకునేవాళ్ళం. మన వాళ్ళు ప్రతి కంపెనీలో ఈరోజు చాలామంది CEOలు ఉన్నారు, చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద అన్ని కంపెనీలకు ఉన్నారు. మీకు తెలుసు. వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు మ్యారేజీకి వచ్చారు. ఇప్పుడు అమెరికాలో ప్రతి సిటీలో బ్రహ్మాండంగా కన్వెన్షన్ సెంటర్లు కడుతున్నారు, మ్యారేజ్ హాల్స్ కడుతున్నారు. ఇక్కడలాగానే డెకరేషన్ కంపెనీస్ వచ్చినాయి, ఇక్కడలాగానే ఫోటోగ్రాఫర్స్ కంపెనీస్ వచ్చినాయి. మన వాళ్ళే, గతంలో లేవు. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఏదీ లేదు. మన వాళ్ళే ఫంక్షన్ హాల్ కడుతున్నారు, మన వాళ్ళే మ్యారేజెస్కి కావాల్సినటువంటి మ్యారేజ్ బ్యూరోలు ఏర్పాటు చేశారు. మన వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలంతా తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. పిల్లల మ్యారేజెస్ అవుతున్నాయి. పిల్లలు మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం గతంలో ఏం చేసేవాళ్ళం, అరే మా కమ్యూనిటీలో దొరికితే బాగుండేది అనుకునేవాళ్ళం. ఇప్పుడు అక్కడ అవసరం లేదు. పిల్లవాడు కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది. ఆ పెళ్లి కూడా అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని చేసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది. అక్కడ వాస్తవం ఇది. ముందు అటు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నంటే పేరెంట్స్కి సగం బాధపడుతుంది. ఒప్పుకున్న తర్వాత సో ఇంటర్ జెండర్ చేసుకున్నంటే హ్యాపీ ఫీల్ అయిపోతారు. సో దాని గురించి ఇంకా వాళ్ళకి ఏం, ఆ పిల్లలు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకున్నది ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఎవరైతే చేతులు ఎత్తారో మీరు ఉద్యోగులుగా వ్యాపారం చేసో అంతో ఇంతో ఇక్కడ కూడబెట్టారు. మీరు మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు మీ అమ్మాయికి ఇవ్వాల్సినవి, మీ అబ్బాయికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఆస్తులు మీతో పాటు ఇక్కడ ఉండవు కదా, మీ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి. వాస్తవమే కదా. ఒక లెక్చరర్ గారు, ఒక MRO గారు, ఒక RTO గారు మీరు అంతా ఉన్నారు. మరి మీ ఆస్తులు ఏం చేయాలి? మా యువభూమి గారు చెప్పింది మా అమ్మాయి అక్కడ ఉందని చెప్పేసి, మరి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తి ఉంది, వారు సంపాదించిన ఆస్తి ఉంది. మరి ఆ ఆస్తిని వాళ్ళ అమ్మాయి ఇక్కడికి వచ్చి చూడలేము, ఎందుకంటే మనమే చూడలేకపోతున్నాం. మన ఆస్తిని కాపాడుకోవడానికి మనకే కష్టం అవుతుంది. మరి వాళ్ళకేం తెలుస్తుంది ఇక్కడ ఏం ఆస్తి ఉంది, పక్కన ఎవరు ఉన్నారు ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి మీకు నేను అడ్వైజ్ చేసేది, మీరు కొంచెం ఓపుకున్నప్పుడే మీ పిల్లలు ఇక్కడ రారని మీరు డిసైడ్ అయితే ఇమీడియట్గా మీ ఆస్తులను డిస్పోజ్ చేసి మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇది
ఇంపార్టెంట్ టాస్క్, అంత ఈజీ కాదు మీరు ట్రాన్స్ఫర్ చేయటం, చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలు కూడా చాలా తెలియకల వాళ్ళే, వాళ్ళకి ఆలోచన ఉంది. మీరు ఆ పని ఇమీడియట్గా రెండు, వాళ్ళ పిల్లలకు కూడా మీరు చాలామంది అనుకోవచ్చు, మీరేమనుకున్నారు, అరే మా అమ్మాయి వెళ్ళి ఒక తెల్ల అబ్బాయిని చేసుకుంది, మా మనవడు వెళ్ళి ఒక మెక్సికన్ అమ్మాయిని చేసుకున్నాడు అని మీలో చాలామందికి చర్చ జరుగుతుంది. మనం కూడా, ఎందుకంటే మనము ఫ్యూడల్ మెంటాలిటీతో వచ్చిన ఒక భూస్వామ్య సమాజం నుంచి వచ్చిన వాళ్ళం. మన ఆలోచనలు అన్నీ కూడా అదే ఆలోచన, అరే మా అమ్మాయి మా కమ్యూనిటీ అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే మా ప్రాంతం అబ్బాయిని చేసుకోవాలి, ఈ ఆలోచన మనకు. ఎందుకంటే చిన్నప్పటి మన పెరిగిన సమాజం కాబట్టి ఎవరిని చేసుకున్నా వాళ్ళు సంతోషంగా ఉండటం అనేటువంటిది మనందరం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనిషికి జీవితంలో సంతోషం, సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి మీ మనవాళ్ళు మనవరాలు పెళ్లి చేసుకున్నారు అంటే మీరు సంతోషపడండి, వాళ్ళు సంతోషంగా ఉండవనండి. వాళ్ళు తెల్లవాళ్ళని చేసుకొస్తే, ఇంటికి తీసుకొస్తే మంచిగా మన సాంప్రదాయం ప్రకారం మనం చూసుకోండి. ఇబ్బంది యూ హ్యావ్ టు యాక్సెప్ట్, మీరు డైజెస్ట్ చేసుకోవాలి. మనం చిన్నప్పుడు మెడిసిన్స్ వేసుకునే వాళ్ళం కాదు, వేసుకుంటామా? ఏజ్ బారవుతున్న కొద్దీ మన ఆరోగ్యం బాగాలేకపోతే మెడిసిన్స్ అనివార్యంగా వేసుకోవాలి. కాబట్టి సిస్టమ్ కూడా అంతే, మనం డైజెస్ట్ చేసుకోవాలి. సో ఇది సిటిజన్స్ సంబంధించినటువంటి మీకు అవకాశం. చాలామంది ఇప్పుడే మా మిత్రుడు ఒక ఆయన రేపు అమెరికా వెళ్ళిపోతున్నాడు పూర్తిగా, వాళ్ళ పిల్లలు అబ్బాయి అమ్మాయి అమెరికాలో సిటిజన్స్ అయిపోయారు. చాలా రోజుల నుంచి గొడవ పెడుతున్నారు. ఇక్కడ అంతా డిస్పోజ్ చేసి ఆయన పాపం అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. రేపు సెండ్ ఆఫ్ పార్టీ ఉంది హైదరాబాద్లో. సో మీకు కూడా కొన్నిసార్లు తప్పని పరిస్థితి వస్తుంది అమెరికాకి వెళ్ళాలి. కాబట్టి మీరు మెంటల్గా ఉంటే ఇక్కడ ఉండటే ఇబ్బంది ఏం లేదు, అవకాశం ఉంటే ఉండండి. ఎందుకంటే బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి ఉండటానికి ఇబ్బంది లేదు, ఇండియాలో మంచిగా ఉంటుంది. లేని అవకాశం ఉంటే అమెరికాలో కూడా ఇప్పుడు బాగుంది. ఇంటి పక్కన మన తెలుగు వాళ్ళే ఉంటున్నారు, కమ్యూనిటీలో మన వాళ్ళే ఉంటున్నారు. బతుకమ్మ పండుగ చేస్తున్నాం, వినాయక చవితి చేస్తున్నాం, అన్ని పండుగలు చేస్తున్నాం. ఈ మధ్య వెళ్తే నాకే ఇబ్బంది అనిపించింది. ఒక కమ్యూనిటీకి వెళ్ళాము, వినాయక చవితి చేస్తున్నారు, అన్ని ఇళ్లలో వినాయకులు పెట్టారు. అన్ని వినాయకులు మొత్తం డ్రెస్సులు వేశారు. ఏది మన కాషాయం డ్రెస్సులు వేశారు. నన్ను వేసుకోమన్నా నేను వేసుకోనని చెప్పాను, అది వేరే విషయం. అందరూ ఆ వినాయకులను పెట్టుకొని ఊరేగింపు చేస్తున్నారు వాళ్ళ కమ్యూనిటీలలో. అక్కడ ఒక చిన్న ఈత కొలను పెట్టారు టెంపరీ, దాంట్లో నిమజ్జనం చేసి. అంటే ఇక్కడ సంస్కృతిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకుని మనం ఏం చేస్తున్నామో అన్నీ అక్కడ చేస్తున్నారు. ఈ గ్రీన్ కార్డు వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డు వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మీ పిల్లలు నాకు తెలిసి 99% ఇక్కడ రారు. మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు ఇక్కడ రారు. ఎందుకంటే నా ఎగ్జాంపులే నేను చెప్పుకుంటా. మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి నేను ఇక్కడికి వచ్చాను, పాలిటిక్స్లో ఒక్కడని ఇక్కడ ఉంచుదాము, చదివించుదాము తీసుకొచ్చి ఒక 2 years ఉంచాను. 2 years తర్వాత వాడు చెప్పాడు, ఐ క్యాన్ హ్యాండిల్ దిస్ ఎన్వైర్న్మెంట్ అన్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఇక వాడు ఏడ్చుని మొదలు పెట్టాడు. వాళ్ళ మమ్మీని ఇచ్చి పంపించేసి అక్కడికి వెళ్ళాక సెట్ అయిపోయాడు. ఎందుకంటే వాడు అక్కడ పుట్టినటువంటి ఎన్వైర్న్మెంట్, పెరిగినటువంటి ఎన్వైర్న్మెంట్, అక్కడ ఉన్నటువంటి సోషల్ కండిషన్స్కి ఇక్కడ కండిషన్స్కి అడ్జస్ట్ కాదు. కాబట్టి గ్రీన్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా మీ పిల్లలు ఇక్కడికి వస్తారని మీరు ఊహించుకోబాకండి. మీ మనవాళ్ళైనా మనవరాళ్ళైనా మళ్ళీ అమెరికన్ పౌరులుగానే ఉంటారు, అమెరికన్స్గానే ఉంటారు. వాళ్ళ జనరేషన్ ఇంక అక్కడే ఉండిపోతుంది. మీ తర్వాత మన తర్వాత ఎవరు చూడం. కాబట్టి మీ మ్యాక్సిమం మీకున్నటువంటి జీవితాన్ని, మీకున్న మిగతా జీవితాన్ని అంతా కూడా వాళ్ళతోని గడపడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం, మ్యాక్సిమం టైం వాళ్ళతో స్పెండ్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. కాబట్టి H1 వాళ్ళు ఉన్నారు. H1 వాళ్ళది ఏం చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళంతా త్రిశంక స్వర్గం లాగుంది వాళ్ళ పరిస్థితి. గ్రీన్ కార్డు వస్తుందా రాదా, H1 రెన్యువల్ అవుతా కాదా, మరి అయితే ఏంది కాకపోతే ఏంది, వాళ్ళ పరిస్థితి కూడా డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీస్ని బట్టి ఎంతమందికి మళ్ళీ గ్రీన్ కార్డ్ ఇవ్వాలా వద్దా అనేది అమెరికన్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. కాబట్టి మీరేమి దానికోసం కంగారు పడి అయ్యో మా పక్కింటి అబ్బాయి గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్ అయిపోయిండు, మా అబ్బాయికి ఏం రాలేదు అనే ఫీలింగ్ మీరు బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ అబ్బాయి పుట్టగానే అమెరికా పోతారని మీరేమి మొలతాడు కట్టలేదు. కట్టామా? మన పిల్లోడు బాగా చదువుకుంటే చాలనుకున్నాం. కానీ
చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు, మీ అబ్బాయో అమ్మాయో అమెరికా వెళ్ళిపోయారు, సెటిల్ అయ్యారు, H1 వచ్చింది, జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాడు. ఉన్నంతకాలం సంతోషంగా ఉండమనండి, 4 డబ్బులు సంపాదించుకోమనండి. అవకాశం ఉంటే గ్రీన్ కార్డ్ వస్తుంది, అవకాశం రాకపోతే ఇండియాకి వస్తారు. దానికి కూడా మీరంతా మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. మనకు పోయేది ఏం లేదు, అమెరికా పోతేనే మన జీవితం, అమెరికా పోకపోతే మన జీవితం లేదనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. ఇండియాలో కూడా చాలా గొప్ప జీవితం ఉంది ఇప్పుడు. అందుకోసం ఎవరైతే H1 మీద పేరెంట్స్ ఉన్నారో మీరెవరు కూడా బాధపడద్దు. దయచేసి మీ అబ్బాయి అయినా మీ అమ్మాయి అయినా ఎవరైనా కానీ ఉన్నంతకాలం ప్రశాంతంగా మంచి జాబ్ ఉండి మంచి ఎర్నింగ్స్ ఉంటే హ్యాపీగా ఉండండి. మీకేమైనా ఆస్తులు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ కోసం మంచిగా భద్రంగా పెట్టించి, అరే నాయన ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయని వాళ్ళకి చెప్పండి. చాలామంది పేరెంట్స్ చెప్పరు పిల్లలకి, ఎక్కడ ఎసెట్ ఉందని కూడా చెప్పరు, బ్యాంకులో ఏముంది కూడా చెప్పరు. ఎవ్రీథింగ్ మీకు అవకాశం ఉంటే ఏ పేరెంట్ అయినా కానీ ఒక వీలునామా రాయండి. వాళ్ళకి మీ అసెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీలునామా రాసి మీ కూతురికి ఇవ్వాలనుకున్నా, కొడుకు ఇవ్వాలనుకున్నా, ఏం మీరు చేయాలనుకున్నారో దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో పెట్టండి. ఇవి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అమెరికాలో కూడా ప్రాబ్లం వస్తుంది. అమెరికాలో కూడా ఇప్పుడు మేము సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అమెరికన్ వీలునామా రాస్తారు, రాసి మన వాళ్ళు చాలామంది ఇంకా నేర్చుకుని ఇప్పుడే అలవాటైంది. కాబట్టి మీకు H1 మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పిల్లలకు మంచిగా ఉండమని చెప్పండి, భార్యాభర్తలు మంచిగా ఉండమని చెప్పండి, మంచి జీవితం ఉన్న, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎట్లున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. తర్వాత మన F1 వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్త పిల్లలు చాలామంది. ఇక్కడ F1 పిల్లల పేరెంట్స్ ఉండుంటారు చాలామంది, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. మన పిల్లలు చాలామంది చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను పేరు చెప్పాను కానీ ఈ మధ్య మన ఖమ్మం అమ్మాయి, ఒక డాక్టర్ గారి పాప మా దగ్గర జార్జియా టెక్లో ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయి వచ్చింది. అమ్మాయికి హార్డ్లీ ఐ థింక్ 21 ఇయర్స్ ఉంటే ఉండదు, 21, 22 ఉంటాయి. అమ్మాయి ఎంఎస్కి వస్తే గూగుల్ వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు. నాకు తెలిసి చాలామందికి తెలుసు అనుకుంటా ఫాదర్. ఆ అమ్మాయికి 200K ప్యాకేజ్ ఇచ్చి 50,000 గూగుల్ షేర్లు ఇచ్చి, తర్వాత అమ్మాయికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఇచ్చేసి, సిటిజన్స్ గ్రీన్ కార్డు వాళ్ళకి రానంత ప్యాకేజ్ అమ్మాయికి వచ్చింది. ఒకరోజు సాయంకాలం వచ్చి, అంకుల్ నాకు ఈ ప్యాకేజ్ వచ్చింది అంకుల్, నేను వెళ్తున్నాను. నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన ఇండియన్ అమ్మాయి, అది మన ఖమ్మం అమ్మాయి, మనకు తెలిసిన డాక్టర్ గారు అమ్మాయి ఈ విధంగా AI మీద వర్క్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద గూగుల్లో వర్క్ చేయడం కోసం ఒక మంచి ప్యాకేజ్తో ఖమ్మం బిడ్డ సెలెక్ట్ అయినందుకు చాలా నేను గర్వంగా ఫీల్ అయ్యాను. సో మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి కొంచెం ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా స్లో అయింది. ఎవరమ్మా కూడా జాబులు రాలేదు, అరే మావాడికి ఇంకా, మీరేం కంగారు పడద్దు, మీరు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టద్దు. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. బ్యాంకు లోన్లు తీసుకొని అప్పులు చేసి పిల్లల్ని అమెరికాకు పంపించినటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ అమెరికాకి H1 మీద ఎవరైతే వెళ్ళారో, లేదా F1 మీద ఎవరు వెళ్ళారో వాళ్ళందరూ సెటిల్ అవుతారు, ఇబ్బంది లేదు. కాకపోతే కొంత టైం తీసుకుంటుంది, ఇంకో 6 months, 1 year, 1.5 years తీసుకుంటుంది. కంపల్సరీ 25 ఎండింగ్కి మళ్ళీ ఎకానమీ రీబౌండ్ అయింది. మన దగ్గర కూడా అంతే ఉంది, ఎకానమీ ఉందా లేదా? రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. వాస్తవే కదా, ఉద్యోగాలు రావట్లేదు, హైటెక్ సిటీలో కూడా ఉద్యోగాలు లేవు ఇప్పుడు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ ఎవరు కూడా మీ పిల్లలు F1 మీద వెళ్ళి అక్కడ మాస్టర్ చేస్తుంటే ఉద్యోగం రాలేదని మీరు భయపడొద్దు, బాధపడొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ఏమన్నా వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు, మాకు అవకాశం ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు మా NRI మిత్రులు ఇక్కడ మన దగ్గర నుంచే మన తానా అసోసియేషన్లో బాగా పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది. నన్నపనేని మోహన్ గారు ఉన్నారు, తర్వాత జయశేఖర్ తాళ్ళూరి గారు ఉన్నారు, మన బత్తినేని బ్రదర్స్ రాకేష్, ప్రకాష్, బాబురావు గారు, అట్లాగే మన బెల్లం మధు గారు, జరుగుల శ్రీనివాస్ గారు, మురళీ తాళ్ళూరి గారు, రవి సామ్నేని గారు, ఇట్లా చేతన ఫౌండేషన్ మన రవి వెనిగళ్ళ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా, అట్లాగే మన తానా ప్రస్తుత ప్రెసిడెంట్ కూడా మన ఖమ్మం అల్లుడే శృంగవరపు నిరంజన్ గారు, ఇట్లా అనేక మంది మన వాళ్ళు లీడర్షిప్లో ఉన్నారు.
ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకోవడానికి ఉన్నారు. నిన్న సాయి ఇన్సిడెంట్ జరిగింది, జరగగానే ఫోన్ చేశాం, ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అయ్యా మావాడు మా పిల్లోడు జాగ్రత్తగా అంటే ఇమీడియట్గా వాళ్ళు వర్క్ చేస్తారు, గ్రూప్ పెట్టారు. అట్లాంటి వాటికి ఇబ్బంది లేదు. జాబ్స్ కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్స్. మనం నేను న్యూజెర్సీ వెళ్ళాను. న్యూజెర్సీ వెళ్తే ఆడికి వెళ్ళగానే మన పిల్లలు, ఖమ్మం పిల్లలు 4-5 వచ్చారు. అంకుల్ కొంచెం ఈ రెస్టారెంట్లో చెప్పండి, నేను ఒక జాబ్ చేసుకుంటాను. అదృష్టం కొద్ది ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి మాకు ఫ్రెండ్ అయ్యింది. అదే తెలిసిన మా ఖమ్మం అమ్మాయి కొంచెం జాబ్ పెట్టవా అంటే, సార్ రేపటి నుంచి రమ్మనండి సార్ ఇస్తామని చెప్తాను. ఇట్లా అనేక మంది పిల్లలు మనకు తెలిసిన దగ్గర మన వాళ్ళు, నేనని కాదు, మన పిల్లలు చాలామంది ఇక్కడ మంచిగా సెటిల్ అయినటువంటి వాళ్ళు, కంపెనీస్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తోచిన వాళ్ళు కూడా మీరు చెప్పండి ఎక్కడైతే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇంకో ప్రాబ్లం అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు మొత్తం మనము టెక్నికల్ జాబ్స్ చేసేవాళ్ళం, హైటెక్ జాబ్ చేసేవాళ్ళం, హై ప్రొఫైల్ జాబులు చేసేవాళ్ళం. ఈ పిల్లలంతా అక్కడికి వెళ్ళే వరకు ఏమైంది, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఏదో ఒక అప్పు చేసుకోనో లేకపోతే ఏదో ఒకటి చేసేసి అక్కడికి వెళ్ళారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే మళ్ళీ ఫీజులు కట్టుకోవాలంటే పేరెంట్ మీద వాళ్ళ బర్డెన్ కావద్దు. కాబట్టి నేను ఏదో పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ చేయాలంటే హార్డ్ జాబ్స్, గ్యాస్ స్టేషన్లో చేయాలి, బేబీ సిట్టింగ్ చేయాలి, లేకపోతే గ్రోసరీ స్టోర్లో చేయాలి, బంగారం షాప్లో చేయాలి, రెస్టారెంట్లో చేయాలి, రకరకాల జాబ్స్ పార్ట్ టైం. ఈ జాబ్లను ఎవరు చేసేవాళ్ళు, అమెరికాలో చదువుకోనటువంటి అమెరికన్ పౌరులు చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జాబులని మనం కొట్టేస్తాం. కాబట్టి వాళ్ళకు కోపం వస్తుంది మన మీద, వీళ్ళందరూ ఆమె ఇండియన్ సీట్కి వచ్చారు, మా జాబులని కొట్టేస్తున్నారు అనే కోపం మన వాళ్ళ మీద ఉంది. సో ఇది కొంత ఏంటంటే లోకల్గా అక్కడక్కడ ఇష్యూస్ అవుతున్నాయి. మనం చూడంగానే అసహించుకోవటం, మన మీద దాడులు చేయటం. మన ఈ మధ్య ఖమ్మంలో ఒక అబ్బాయిని పాపం జిమ్లో అబ్బాయిని కత్తితో పొడిచారు. ఆ అబ్బాయికి ఇప్పుడు చంపినంతనికి 60 సంవత్సరాలు జైలు పడ్డది. జైలు ఇవన్నీ వేరే విషయం. సో ఇట్లేదో మన పిల్లలకి నేను అనేక మందికి మొన్న చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ పేరెంట్స్ ప్రాణాలను చేతిలో పెట్టుకొని ఉంటున్నారు. అయ్యో మా అబ్బాయి ఎట్లుంటుందో, మా అమ్మాయి ఎట్లుంటుందో అని బాధతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఉన్న వరకు సేఫ్గా ఉండమనండి, సేఫ్ జాబులు చేయమనండి, ఒంటరిగా ఉండొద్దని చెప్పండి. ఎక్కడైనా కానీ 2-3 కలిసి ఉండమనండి. లేట్ నైట్ బయటకు వెళ్ళొద్దని చెప్పండి. బార్లకి పబ్బులకి వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే పిల్లలు కదా, మనం అనుకోవచ్చు అందరం చేసిన పనులు అదే. చిన్నప్పుడు చాలామంది స్కూల్కి వెళ్ళి దొంగతనంగా బయటకు వెళ్ళి సిగరెట్ తాగొచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే పిల్లలు ఎంగలో ఉంటాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ చేయడం సహజం. మనం దాని మీద పెద్ద భూతద్దులు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే యాజ్ ఏ పేరెంట్స్గా మనం అడ్వైజ్ చేయాలి వాళ్ళకి, నాన్న ఇట్లుంటే బాగుంటుంది, మన ఇన్సిడెంట్ జరిగింది, మనం మీకు వద్దు, అందరం కలిగి ఉండండి, ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్త చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మన పిల్లలు టెక్సాస్లో 3 యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఏమైంది, స్పీడ్ డ్రైవింగ్, ఎక్కడో వెళ్ళారు, పబ్కి వెళ్ళి వస్తున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, కొట్టేశారు. కాబట్టి అట్లాంటివి ఏంటంటే ఎక్కడ రేర్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దయచేసి మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఏదైనా ఉంటే చాలామంది లీడర్స్ ఉన్నారు, చాలామంది సర్వీస్ చేసేవాళ్ళు, అక్కడ కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇబ్బంది లేదు, మాకు చేతనైనంత వరకు అందరూ కూడా ఏదో ఒక సాయం అయ్యో మన ఇండియన్ జరిగింది కదా, మన తెలుగుడికి జరిగింది కదా, మన ఖమ్మం వాళ్ళకి జరిగింది కదా అనేటువంటి ఒక ఆతృత అయితే ప్రతి ఎన్ఆర్ఐలో ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఎవరనేది కాదు, ఏ ఆర్గనైజేషన్ అనేది కాదు. దాంతోపాటు యువబిందు గారు మన వస్తే ఈ ఆర్గనైజేషన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ఆర్ఐ పేరెంట్స్గా ఉన్నారు, మీకు సంబంధించి 3 అంశాల వరకు నేను ఒకటి చెప్పడం జరిగింది. మీరు మిగతా వరకు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చారు, రాధాకృష్ణ, రవి గారు వీళ్ళందరూ వచ్చారు. 3 మీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎట్లయితే మీ పిల్లల్ని ఆలోచిస్తారో మీ పిల్లలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా అమ్మ ఎట్లుంది, మా నాన్న ఎట్లుండు, మా తాతయ్య ఎట్లున్నాడు, మా నాయనమ్మ అమ్మమ్మ ఎట్లుంది, ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. చిన్న ఇన్సిడెంట్ జరగగానే అక్కడ ఉన్న పిల్లలు ఎమ్మటే కంగారు పడిపోతారు. కాబట్టి మీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీ హెల్త్ని ఎవరైతే ఆల్రెడీ ఆర్థికంగా సెటిల్ అయిపోయారో వాళ్ళకి ఇష్యూ లేదు. కానీ ఆర్థికంగా సెటిల్ కాని పేరెంట్స్ ఉంటారు, అప్పులు చేసి పిల్లల్ని పంపించినటువంటి వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసుకునే పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దయచేసి ఎవరైతే సెటిల్ అయినటువంటి వాళ్ళలో ఒక హెల్త్కి సంబంధించినటువంటి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఒకటి మాత్రం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంది. 2 ఇప్పుడే చెప్పాను, లీగల్ టీమ్ అని. లీగల్ టీం కూడా ఒక స్ట్రాంగ్ లీగల్ టీం. ఎందుకంటే లీగల్ టీం దేనికని ఏంటంటే రకరకాల ఇష్యూస్ వస్తాయి. మీ పిల్లల మీకున్న ఎసెట్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం కోసమో లేకపోతే ఇక్కడ మీకున్నటువంటి రకరకాల ఇష్యూస్ వల్ల ఒక లీగల్ టీం అయితే ఉండాలి. అట్లాగే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్కి సంబంధించి కూడా మీరు కొంత
ఒక టీం ఏర్పాటు చేస్తే బయట ఉంటుంది. ఎందుకంటే మీకు ఎవరు గైడ్ చేయాలి మీ యొక్క ఫైనాన్సెస్ గురించి? ఎవరో ఒక చార్టెడ్ అకౌంట్ గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. దీనికి సంబంధించి ఒకటి అడ్వైజింగ్ కోసం ఒకటి పెట్టుకోవాలి. రెండు, మీకు ఆఫీస్ లేదనే విషయం వాస్తవం. ఎందుకంటే చెప్పడానికి ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు. మనందరి అసెట్ నెట్వర్త్ ఎంత ఉంటుంది? $1 మిలియన్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. వాస్తవా కాదా? ఇప్పుడు చాలామంది సిటిజన్స్ పేరెంట్స్ వచ్చారు. మీ పిల్లల నెట్వర్త్ మీ నెట్వర్త్ వచ్చి కొన్ని మిలియన్స్ ఉంటాయి. కాబట్టి ఇంత గౌరవమైన సంస్థకి ఒక ఆఫీస్ అనేది ఉండడం అనేది మనకు కూడా గౌరవం. మీరు ఎక్కడో వెళ్ళి కూర్చునే దానికంటే అందరం కూర్చొని చేసుకోవడం. దానికి సంబంధించి ఏంటంటే ఒక ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఒక నెంబర్ మనం తీసుకోవాలి. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఆర్గనైజేషన్ కోసం మీరు ఆ ట్యాక్స్ ఎగ్జామ్ కోసం మీరు ప్రయత్నం చేస్తే మంచిది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. కాబట్టి మన ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఎన్ఆర్ఐస్ పంపించే ఫండ్స్ అన్నిటి కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటే ఎవరైనా ఇక్కడ దీనికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం మన ఫండ్స్ పంపించవచ్చు. దానికి మళ్ళీ మ్యాచింగ్ ఫండ్స్ పెట్టవచ్చు. దాని గురించి మీ అసోసియేషన్ వారితో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. మా వాళ్ళు కూడా అంటే ఎన్ఆర్ఐ అందరూ కూడా ఇక్కడ వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేయాలని దాంట్లో ఉన్నారు. దాని విషయం కూడా మేము మాట్లాడటం జరుగుతుంది. అట్లాగే బిల్డింగ్ సంబంధించి కూడా ఎవరైతే సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. సహకరిస్తే ఇది పెద్ద పెద్ద కార్యక్రమం ఏం కాదు. మీకేంటంటే ఒక వేదిక. ఇప్పుడు ఏదో వనభోజనాలు పెట్టాం కాబట్టి తోటలో వచ్చాం, కలిసాము, భోజనాలు అరేంజ్ చేశారు, భోజనాలు చేసాము, వెళ్ళిపోవటం అనేది కాదు. మీకు కూడా రెగ్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తున్నాం, మెడికల్ క్యాంపులు పెట్టామండి, పెడుతున్నామంటే ఇక్కడ ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజీ ఉంది. మమతా మెడికల్ కాలేజీ వాళ్ళకి అనివార్యంగా వాళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టాలి ఎంసీఐ గైడ్ లైన్స్ ప్రకారం. ఆ క్యాంపులు ఏదో మనం కూడా ఇక్కడ ఖమ్మం అట్లాగే మధిర సత్పల్లో పెడితే బాగుంటుంది. హైదరాబాద్లో కూడా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నాకు తెలిసినటువంటి ఒక 2 మెడికల్ కాలేజీ వాళ్ళతో నేను కూడా మాట్లాడతాను. మీరు ఎప్పుడైనా క్యాంపులు పెట్టాలి అనుకుంటే అందరం కలిసి వాళ్ళతో కూడా చెప్పి మెడికల్ క్యాంప్స్ పెట్టిద్దాం. దయచేసి మీకు ఒకటే పేరెంట్స్ అందరూ నేను చివరిగా చెప్పేది ఏంటంటే మీరందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కావాకండి. మీ యొక్క పిల్లల యొక్క ఫ్యామిలీస్లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కావాకండి. ఎందుకు అని అంటే గ్రీన్ కార్డు సిటిజన్స్ వచ్చిన వాళ్ళలో పెద్ద ఇష్యూస్ లేవు. ఓన్లీ H1 F1లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇన్స్టంట్ మ్యారేజ్లు అవుతున్నాయి. మేము వెళ్తే ఫస్ట్ ఇష్యూ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. తగ్గించండి. జనరల్గా ఏమవుతుందంటే ఏం అనుకోవద్దు, బాధపడొద్దు మీరు. ఎందుకంటే మళ్ళీ నేను తాతామధు గారు ఇట్లా అన్నాడు కదా మమ్మల్ని ఉద్దేశించి అనుకోవద్దు. మదర్స్కి నా రిక్వెస్ట్, ఎందుకంటే మేము కూడా వచ్చేటువంటి ఇష్యూస్ని సాల్ట్ చేయటంలో మేము ఉన్నాం, మా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మదర్స్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వస్తున్నాయి. ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరు అనుకోవద్దు. అందుకే ముందు నన్ను తిట్టొద్దని చెప్పాను నేను. అందుకోసం మీకు ఉండొచ్చు బాధ, అరే మా అబ్బాయి ఇట్లుండాలి, మా కోడలు ఇట్లుండాలి, మా అమ్మాయి ఇట్లుండాలి, మా అల్లుడు ఈ విధంగా ఉండాలని మీకు ఉండొచ్చు. కానీ మీ మైండ్ సెట్ కనుక వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు మీతో పాటు కలిసి పెరగలే, వాళ్ళ జీవితం అంతా బయట ఉన్నది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, దీన్ని మీరు తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు మీరు. కాబట్టి ఏదంటే యాజ్ ఏ పెద్దలకు జస్ట్ ఒక మాట చెప్పి వదిలిపెట్టండి. దే విల్ లీవ్ దేర్, అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు. ఇబ్బంది అనేది వాళ్ళకి. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మనకంటే ఎక్కువ విజన్ ఉంది, మనకంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకి. కాబట్టి అదొక్కటి మీరు దయచేసి ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా ఇష్యూస్ మా దగ్గరికి వస్తున్నాయి. మన ఎన్ఆర్ఐ పేరెంట్స్ దగ్గరికి వస్తున్నాయి, మన తానా దగ్గరికి వస్తున్నాయి, మన ఖమ్మం ఎన్ఆర్ఐ దగ్గరికి వస్తున్నాయి, రకరకాల అందరి దగ్గరికి వస్తున్నాయి. ఇది ఒక చిన్న అంటే డిస్టర్బెన్స్. ఇది మిగతా విషయాల్లో ఇబ్బంది ఏం లేదు. మనం గౌరవంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. మన పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా కాదు, ఫ్యూచర్ ఆఫ్ అమెరికా మన భారతీయులే. ఎందుకంటే ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసింది కూడా మన ఇండియన్సే. ఇవాళ ఫైనాన్స్ సెక్టార్లో, ఐటీ సెక్టార్లో, మెడికల్ సెక్టార్లో, అట్లాగే మన యొక్క సర్వీస్ సెక్టార్లో అన్నిటిల్లో భారతీయులు ఉన్నారు. భవిష్యత్తులో భారతదేశం యొక్క మన ఇక్కడి నుంచి ఎవరైతే ఇమిగ్రెంట్స్కి వెళ్ళారో
అమెరికా చరిత్రను నిర్ణయించబోయేది, భవిష్యత్తు నిర్ణయించబోయేది ఓన్లీ భారతీయులు అనేది నేను గర్వంగా ఈ వేదిక నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ మరొకసారి ఈ వన సమారాధన సందర్భంగా పేరు పేరున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యవర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.